హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆప్షన్స్ లెర్నింగ్ అకాడమీ. సో మనము 25,500 పుట్ ఆప్షన్లో పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. ప్రైస్ కనుక ఒకవేళ మనకి బిలో రేంజ్ వరకు డిస్కౌంటెడ్ లెవెల్లో అవైలబుల్గా ఉంటే మనము స్టాప్ లాస్ అనేది మనకి 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఈజీగా ఉంటుంది. సో ఆ రీజన్ వల్ల మనం కొంచెం వెయిట్ చేస్తున్నాము. సో కింది లెవెల్లో కనుక మనకి పుట్ ఆప్షన్ దొరికితే 20 పాయింట్స్ స్టాప్ లాస్ అరౌండ్ 20 పాయింట్స్ టార్గెట్ అనేది మనం ఫిక్స్ చేసుకుందాము. సో మార్కెట్ ఓపెనింగ్ రేంజ్ వరకు ఒకసారి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అక్కడ ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత మార్కెట్ ఎటువైపు వెళ్ళాలి అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి సో జనరల్గా ఏం జరుగుతుందంటే ఒక సెట్ ఆఫ్ సెల్లింగ్ జరిగిన తర్వాత మార్కెట్ అనేది కంటిన్యూషన్ ఇవ్వచ్చు, లేదు అంటే మార్కెట్ అక్కడ నుంచి రివర్సల్ మోడ్లో అయినా వెళ్ళొచ్చు, అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అయినా ఉంటుంది. సో జస్ట్ ఆ రేంజ్ డైరెక్షనల్గా మనం పొజిషన్ అనేది తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. సో ఈ రేంజ్లో 130 రేంజ్లో మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం ట్రై చేయాలి. సో స్టాప్ లాస్ అనేది బిలో 20 పాయింట్స్ అనేది మనం పొజిషన్ని తీసుకోగానే మనం స్టాప్ లాస్ అనేది సిస్టంలో ఫిక్స్ చేయాలి. సో స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే బ్యాక్ టు బ్యాక్ బిగ్ క్యాండిల్స్ కనుక చేస్తే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి సో మనం స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేసి పెట్టాలి. సో ఇక్కడ మనకు ఒక హ్యామర్ క్యాండిల్ కనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ పొజిషన్ తీసుకున్నాను. సో బయింగ్ అనేది స్ట్రెంగ్త్ అనేది ఉంది ఇక్కడ. సో అట్లీస్ట్ ఒక అప్పర్ లెవెల్లో ఏదైతే పొజిషన్ సెల్లింగ్ ఫస్ట్ స్టార్ట్ అయిందో ఆ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం పొజిషన్ అనేది ఇనిషియేట్ చేసాం. సో మార్నింగ్ సెషన్లో చాలా వాలటైల్గా ఉంటుంది మార్కెట్, యాక్షన్స్ అనేటివి క్విక్గా ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. మీరు చేసుకున్న పొజిషన్ తీసుకున్న 1 మినిట్లోనే మీ టార్గెట్ అయినా హిట్ అవ్వచ్చు, లేదు అంటే స్టాప్ లాస్ అయినా హిట్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే కొంచెం గ్యాప్స్ క్రియేట్ చేస్తే మార్కెట్ అనేది కిందికి వెళ్తుంది. సో అట్లీస్ట్ ఈ గ్యాప్స్ ఫిల్ చేయడానికైనా మార్కెట్ బ్యాక్ టు బ్యాక్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మనకి కావాల్సిన 15-20 పాయింట్స్ కనుక దొరికితే మనం మార్కెట్ నుంచి ఎగ్జిట్ అనేది ఇమీడియట్గా తీసుకోవాలి. ఎందుకంటే గ్యాప్ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మార్కెట్ రివర్స్ ఒకవేళ అయ్యింది అనుకోండి, సో ఈరోజు మనకి షార్ట్ కవరింగ్ మూమెంట్స్ అనేటివి వచ్చే ఛాన్స్ ఉంది. నిన్న మనము ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక చూసుకుంటే చాలా హ్యూజ్ లెవెల్లో కాల్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ అయ్యి ఉన్నాయి కాబట్టి సో షార్ట్ కవరింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం అనుకున్నట్టే గ్యాప్ ఫిల్లింగ్ అనేది జరిగిపోయింది. సో అట్లీస్ట్ ఈ డబ్ల్యూ రేంజ్ బ్రేక్అవుట్ వరకు కనుక మార్కెట్ వెళితే మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ తీసుకోవాలి. ఆల్రెడీ మనకి ఒక 10-12 పాయింట్స్ కనిపిస్తుంది కాబట్టి నేను స్టాప్ లాస్ని కాస్ట్ టు కాస్ట్ పెట్టాను. సో నో లాస్ మనకి ఈ ట్రేడ్లో. ఒకవేళ మార్కెట్ రివర్స్ అయినా సరే మనకి ఈ ట్రేడ్లో మాత్రం లాస్ అంటూ ఉండదు. మనకి ఎప్పుడైతే 20 పాయింట్స్ దగ్గరికి వెళ్తుందో నేను స్టాప్ లాస్ అనేది తీసిస్తున్నాను. ఆల్మోస్ట్ 20 పాయింట్స్ దగ్గర ఉంది కాబట్టి సో ఎనీ మూమెంట్ మనకి మార్కెట్ స్లో డౌన్ అయినట్టు అనిపిస్తే నేను మార్కెట్ నుంచి ఎగ్జిట్ తీసుకుంటాను. సో 20 పాయింట్స్ అనేది అది గుడ్ ఇనఫ్. ఇది మన ఆప్షన్ లెర్నింగ్ సిరీస్ కాబట్టి ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మనకి ప్రాఫిట్ అనేది ఇంకా బాగా కనబడుతుంది. ఓకే, సో నేను మార్కెట్ నుంచి ఎగ్జిట్ తీసుకున్నాను ఈ రోజుకి, అంతే. థ్యాంక్ యూ.